ఈ ఒంగోలులో వాసన్న గారి పుత్రరత్నం ఒక ఆయన ఉన్నాడు, బాబు అంటారు. ఈయన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ. ప్రణీత్ బాబు ఈయన అనుచరులు ఒంగోలులో 2022లో మా దళిత యువకుల పైన ఇతని అనుచరులు ఒక 4-5 కలిసి సుమారుగా ఒక 10 మందిని దాడి చేసి గాయపరచడం జరిగింది. దీని మీదట హాస్పిటల్ ఇంటిమేషన్లో అక్కడ మామూలుగా పోలీసులు 324 కేసును కడితే దీన్ని నేను మళ్ళీ అక్కడికి చేరుకొని అగ్రకులాల వారు మా దళితుల మీద దాడి చేసి గాయపరిచారు కాబట్టి ఆ తర్వాత వీళ్ళకి తలలు కూడా పగిలినాయి కాబట్టి ఆల్టర్ చేయాలని ఆ రోజు నేను ధర్నా చేస్తే దీన్ని అట్రాసిటీగా ఆల్టర్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ కేసు జరిగి సుమారుగా ఇప్పుడు 2.5 సంవత్సరం అవుతుంటే 3 డిఎస్పీలు ఈ ఒంగోలు ఎస్డిపిఓ ఆఫీస్ నుంచి మారిపోవడం జరిగింది. 3 ఆయన ఉన్నాడు ఇప్పుడు. ఈ 3 డిఎస్పీలు నేను వెళ్ళి మాట్లాడినప్పుడల్లా ఈ కేసుని ఎఫ్ఐఆర్ అయింది కదా, షార్ట్ షీట్ ఎందుకు వేయలేదు, నిందితులను పిలిచి మీరు ఎందుకు 41 నోటీసులు ఇవ్వట్లేదని అడిగితే ప్రతి ఒక్క డిఎస్పీ చెప్పే మాట ఏంటంటే ఇది బాబు